సోదరులకు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్ డ్రాఫ్ట్ 2025. దీన్ని అనగానే గుర్తొచ్చేది ఇన్సెక్టిసైడ్ యాక్ట్. ఇది 1968 లోనే వచ్చింది. మళ్ళీ దీంతో ఏమో అవసరం ఉన్నదని. అయితే ఈ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్ వచ్చేసి ఇన్సెక్టిసైడ్ యాక్ట్‌ను రిప్లేస్ చేస్తుంది. దీని మొత్తం ఫోకస్ అంతా వచ్చేసి పెస్టిసైడ్స్ ప్రొడక్షన్, ఇంపోర్ట్స్, సేల్స్, స్టోరేజ్, యూజెస్, పీజీఆర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఇవన్నీ ఎన్విరాన్మెంట్ యొక్క అన్ని లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బిల్‌ని ప్రవేశపెట్టడం జరుగుతున్నది. ఇది 2025లో పార్లమెంట్‌లో పెట్టారు. ఆ సెషన్‌లో బిల్ పాస్ అవ్వలేదు. అయితే ఇది డ్రాఫ్ట్‌లో ఉండిపోయింది. 2026లో మళ్ళీ పార్లమెంట్ సెషన్‌లో దీన్ని మళ్ళీ అగ్రికల్చర్ మినిస్టర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇది మళ్ళీ ఈ బిల్‌ను పార్లమెంటరీలో ప్రవేశపెట్టింది. అసలు ఇది ఎవరికి అవసరం? ఎందుకు అవసరం? అనేదా దీని వలన లాభం ఏంటి? అనేది ముందు తెలుసుకుందాం. దీని మెయిన్ ఫోకస్ వచ్చేసి పెస్టిసైడ్ ప్రొడక్షన్, ఇంపోర్ట్స్, సేల్స్, స్టోరేజ్ అలాగే యూసేజ్ ఎలా వాడతారు? ఎంత మోతాదు వాడాలి? దీని యొక్క ఫార్ములేషన్, దీని యొక్క తయారీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్‌ను ప్రవేశపెట్టడం జరుగుతున్నది. ఇది 1968లో ఇన్సెక్టిసైడ్ అవుట్‌డేటెడ్ ఇన్సెక్టిసైడ్ యాక్ట్‌గా అమల్లోకి వచ్చింది. అయితే దీన్ని ఈ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్ అని రిప్లేస్ చేస్తూ ఉంది. 1968 యాక్ట్ ఇన్సెక్టిసైడ్స్ వరకు మాత్రమే ఉండేది. అయితే ఇదేంటంటే ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఒకటి ఉండేది. ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ, డిజిటల్ ట్రాకింగ్, పెనాల్టీస్ ఇవన్నీ ఎక్కువగా ఉండబోతున్నాయి. ట్రాన్స్‌పరెన్సీ అంటే ఈ ప్రొడక్ట్ ఎక్కడ తయారైంది? ఎప్పుడు తయారైంది? దీని యొక్క ఫార్ములేషన్ ఏంటి? దీని యొక్క కర్త, కర్మ, క్రియ ఎవరు? ప్రతీదీ తయారీ దగ్గర నుండి అమ్మకం వరకు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఎవరికి ఉంది? ఎవరు ఏ లైసెన్స్ మీద అమ్ముతున్నారు? ప్రతీదీ చెప్తుంది ఇది. ఈ బిల్ కింద పెస్టిసైడ్స్ అంటే ఒక పురుగుల మందులు మాత్రమే కాదు. ఇందులో ఫంజిసైడ్స్ ఒకటి, హెర్బిసైడ్స్ ఒకటి, రొడెంటిసైడ్స్ ఒకటి 1968 యాక్ట్ ఇన్సెక్ట్ వరకు మాత్రమే వర్తించేది. అంటే ఇది ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ మాత్రమే చూసేది. కానీ ఈ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ, డిజిటల్ ట్రాకింగ్ అలాగే పెనాల్టీస్ ఇంతకు ముందు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ బిల్‌లో పెనాల్టీస్ అనేవి పెరుగుతున్నాయి. ఎవరికి పెరుగుతాయి? ఎవరు ఈ పెనాల్టీస్‌ని ఇంక్రీజ్ చేస్తారనేది ముందు వీడియోలో మాట్లాడుకుందాం. ఈ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి? ఈ బిల్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి అనేది అంటే ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ. వాతావరణంలో మార్పులొస్తున్నాయి. ఎక్కువ వాడడం, ఫార్ములేషన్ వల్లనో, లేదంటే కెమికల్ రియాక్షన్స్ వలన ఇలా అనేక కారణాలు ఉండొచ్చు. వాతావరణంలో మార్పులు రావడానికి. ఈ వాతావరణం మార్పులను దృష్టిలో పెట్టుకొని ఎన్విరాన్మెంటల్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఈ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్‌ని రూపొందించడం జరిగింది. భూమి మీద మనం మాత్రమే లేము. మనతో పాటు కూడా మన బాధ్యత. ఈ పాయిజనస్ పెస్టిసైడ్స్‌ని బ్యాన్ చేయడం కూడా ఈ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్ కింద అమలవుతున్నది. ఎంత రిస్క్ అయినా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుందన్నది అనాలిసిస్ చేస్తుంది. ఈ బిల్ కింద ఈ టెస్ట్‌లు అనేది జరిగిన తర్వాతనే మార్కెట్‌లోకి వస్తుంది. ఇంతకుముందు అలా రిజిస్ట్రేషన్ అవ్వకుండే, లైసెన్స్ ఉండకపోవడము, లైసెన్స్ ఉన్నా అది డిజిటల్‌గా లేకపోవడము, డిజిటల్ ట్రాన్స్‌పరెన్సీ లేకుండే. అలా ఉండడం వలన ఏది ఎక్కడ తయారైంది, ఎంత ఫార్ములేషన్‌తో తయారైంది అనేది ఈ రైతుకు తెలిసేది గాదు, అమ్మేవాడికి తెలిసేది గాదు, వాడేవాడికి తెలిసేది గాదు. డిజిటల్ రిజిస్ట్రేషన్ నేషనల్ డిజిటల్ పెస్టిసైడ్ రిజిస్ట్రేషన్ ఇది నేషనల్ లెవెల్‌లో ఉంటుంది. ప్రతి స్టేట్ నుండి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అన్ని పెస్టిసైడ్స్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, లైసెన్స్, రియల్ టైమ్ ట్రాకింగ్. రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చు, ఆఫ్‌లైన్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే లైసెన్స్ ఇవ్వబడుతుంది.
ఎన్ని సంవత్సరాలకు? 5-10 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. దీని కింద వచ్చిన లైసెన్స్‌కి మాత్రమే. ఈ రిజిస్ట్రేషన్ ఎందుకొరకంటే నకిలీ, అక్రమ వ్యాపారాలను ఆపేయడం కొరకు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యం. పెనాల్టీస్ అనంగానే మనకు గుర్తొచ్చేది ఫైన్స్. ఏం సాధారణమైన జీవితంలో మాట్లాడుకుంటే మనకు బైక్ చలాన్స్ గాని, ఇవి ట్రాఫిక్ చలాన్స్ గాని పెరుగుతా ఉండిపోతాయి. అలాగే ఇందులో లైసెన్స్ లేకపోయినా, నకిలీవి అమ్మినా, లేదంటే అక్రమంగా అమ్మినా వీటి వలన ఫైన్స్ అనేది పెరుగుతుండేది. 1968 యాక్ట్ ప్రకారం ఇందులో 10,000 వరకు జరిమానా ఉండేది. కానీ ఈ 10,000 నుండి 50,00,000 వరకు తీసుకుపోతుంది. ఈ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్ వచ్చేసి. టెస్టింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్. టెస్టింగ్ ఎందుకు అవసరము? అసలు క్వాలిటీ కంట్రోల్ ఎందుకు? టెస్టింగ్ ఎందుకంటే టాక్సిసిటీ ఎంత ఉంది? విషపూరితమైన పదార్థాలు ఎంత ఉంది? దాని పర్సెంటేజ్ ఎంత? అలాగే రెడ్యూసెస్ ఎంత ఉంది? దీని యొక్క అన్ని టెస్టింగ్ చేసి దాని యొక్క క్వాలిటీ ఎంత ఉంది? దీని వలన ఈ ఏమేమి ఎఫెక్ట్ అయితాయి? ఎవరికి ఎఫెక్ట్ పడతది? మనుషులకా? జంతువులకా? లేదంటే ఇంకో వాటికా? అనే దాని పైన దృష్టి సారిస్తది. 1968 యాక్ట్ కింద 10-15% పెస్టిసైడ్స్ మాత్రమే ప్రతి సంవత్సరం టెస్టింగ్ చేసేది. కానీ ఈ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్ కింద దీని యొక్క పర్సెంటేజ్‌ని పెంచుతుంది. అలాగే ల్యాబ్స్ పెంచుతారు. దీని వలన ఏమైతదంటే టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్ అనేది చానా ఎక్కువ శాతం పెరిగిద్ది. దీని వలన కంట్రోలింగ్ అండ్ మేనేజ్మెంట్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. రెగ్యులేటరీ బాడీస్ వచ్చేసి కంట్రోల్ చేస్తాయి. పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గాని, అమ్మకాలు గాని, తర్వాతకు వాడకాన్ని గాని ఎలా వాడాలి, వాడే పద్ధతులు, కొత్త మార్పులు, అలాగే టెక్నాలజీని వాడి ఎలా యూజ్ చేయాలి అనే దాన్ని ఈ రెగ్యులేటరీ బాడీస్ అన్నీ తెలియజేస్తాయి. రెగ్యులేటరీ బాడీస్ ఒక పురుగు మందు తయారీ దగ్గర నుండి రైతు చేతిలోకి వెళ్లి వాడేంత వరకు కంట్రోల్ చేయడానికి బాడీస్ వర్క్ చేస్తాయి. సెంట్రల్ పెస్టిసైడ్స్ బోర్డ్ వచ్చేసి నేషనల్ లెవెల్‌లో అడ్వైజరీ బోర్డ్. రికమెండ్ ఏం చేస్తదంటే పెస్టిసైడ్ యొక్క రిజిస్ట్రేషన్, అలాగే స్టాండర్డ్స్, దాని యొక్క కెమికల్స్ ఏ కెమికల్‌నైనా బ్యాన్ చేసే అంత కెపాసిటీ ఉంటుంది. ఈ బ్యాన్ చేసిన కెమికల్స్ అలాగే పోరేట్ ఆహ్, ఇందులో చేంజెస్ ఉన్నాయి. 2025లో డ్రాఫ్ట్ బిల్‌లో చేంజెస్ ఉన్నాయి. సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ ల్యాబొరేటరీ. దీన్ని ప్రస్తుతం సెంట్రల్ పెస్టిసైడ్స్ ల్యాబొరేటరీగా మార్చారు. టెస్ట్‌లు చేస్తాయి. అలాగే ఫార్ములేషన్స్, క్వాలిటీ, సేఫ్టీ యొక్క వీటన్నిటిని మెజర్స్ పెస్టిసైడ్స్ ల్యాబొరేటరీ. దీన్ని ప్రస్తుతం సెంట్రల్ పెస్టిసైడ్స్ ల్యాబొరేటరీగా మార్చారు. ఇది వచ్చేసి ఫరీదాబాద్‌లో ఉంది, హర్యానా. ఈ ల్యాబొరేటరీస్ వచ్చేసి టెస్ట్‌లు, ఫార్ములేషన్ యొక్క టెస్ట్‌లు, క్వాలిటీ, సేఫ్టీ యొక్క చెక్ చేస్తాయి. 1968 కింద కొన్ని ల్యాబ్సే ఉన్నాయి. కొత్త బిల్ కింద ల్యాబ్స్ నంబర్ పెంచుతారు. ఈ పెంచడం వలన ఏమైద్ది, అనాలిసిస్ పెరుగుతది. అలాగే అక్యురసీ పెరుగుతుంది. తర్వాత టెస్ట్‌లు పెరుగుతాయి. దీని వలన సేఫ్టీ అనేది ఎక్కువ పెరుగుతుంది. రిజిస్ట్రేషన్ కమిటీ వచ్చేసి సెంట్రల్ పెస్టిసైడ్స్ బోర్డ్ కింద పనిచేస్తుంది. ఈ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి రెన్యువల్ కోసం, వ్యాలిడిటీ కోసం, తర్వాతకు కొత్తగా లైసెన్స్ కొరకు అప్లై చేసుకోవడం కోసం వర్క్ చేస్తుంది. దీని కింద వచ్చేసి ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5-10 సంవత్సరాల వరకు ఉంటుంది వ్యాలిడిటీ. మొత్తం డిజిటల్ ట్రాన్స్‌పరెన్సీ పబ్లిక్ నుండి మొత్తం ప్రతి ఒక్కరికి ట్రాన్స్‌పరెన్సీ ఉండేటట్టు ఈ రిజిస్ట్రేషన్ కమిటీ అనేది మెయింటెనెన్స్ చేస్తుంది. స్టేట్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ కమిటీ. ఇది స్టేట్ లెవెల్‌లో ఉంటుంది. అయితే ఈ కమిటీ వచ్చేసి లైసెన్స్ గాని, ఇన్స్‌పెక్షన్, మానిటరింగ్, నకిలీ అమ్మకాలను అరికడుతుంది. ఈ కమిటీ 1968 యాక్ట్, ఇన్సెక్టిసైడ్ యాక్ట్‌లో లేదు. కానీ ఈ 2025 డ్రాఫ్టెడ్ బిల్‌లో ఉంది. స్టేట్ మొత్తం పెస్టిసైడ్ ఇష్యూస్‌ని కంట్రోల్ చేస్తుంది. పెస్టిసైడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చేసి ఇందులో రిజిస్ట్రేషన్, లైసెన్స్, క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్, తర్వాత ఇంపోర్ట్, సేల్స్, స్టోరేజ్, వాడకం, అలాగే ఇన్స్‌పెక్షన్స్ అండ్ పెనాల్టీస్. ఈ 4 విధాలుగా ఉన్నాయి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్స్. ప్రతి పెస్టిసైడ్స్ పక్కా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే కమిటీ నుండి. అది మ్యానుఫ్యాక్చర్ చేసేవాడైనా, ఇంపోర్ట్ చేసుకునేవాడైనా, అమ్మేవాడైనా సరే కూడా ప్రతి ఒడు లైసెన్స్ ఉండాలి.
దీనికి మళ్ళీ కండిషన్స్ కూడా ఉంటాయి. ఇన్స్‌పెక్షన్ పెనాల్టీస్. ఇంతకుముందు వచ్చేసి సెంట్రల్ యొక్క బాడీస్ మాత్రమే రెగ్యులేట్ చేసేటివి. కానీ ప్రస్తుతం వచ్చేసి స్టేట్ కమిటీ వచ్చేసి ఇన్స్‌పెక్షన్ చేస్తుంది, మానిటర్ చేస్తుంది. లైసెన్స్ అలాగే ఇస్తుంది. అలాగే వారి యొక్క లైసెన్స్‌ని క్యాన్సెల్ చేసేంత పవర్ కూడా ఇప్పుడు స్టేట్ కమిటీ వాళ్ళకుంటుంది. ఈ ఫైన్స్ వచ్చేసి 50,00,000 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. లైసెన్స్ క్యాన్సలేషన్ చేసి జైలుకి కూడా పంపించేస్తారు. ఎలాగంటే ఇప్పుడు మనకు 'భరత్ అనే నేను' సినిమాలో 'అంతఃకరణ శుద్ధితో' మహేష్ బాబు పనిచేస్తాడు. ఇందులో ఏంటంటే ట్రాఫిక్స్ యొక్క చలాన్స్ యొక్క ఫైన్స్ విపరీతంగా పనిచేస్తాడు. ఎందుకొరకంటే ఒక బాధ్యతతోటి. ప్రజాస్వామ్యంలో మన అందరికీ ఒక బాధ్యత, భయం ఉండాలి. 25 పార్లమెంటరీ సెషన్‌లో ఇంప్లిమెంట్ చేశారు. కానీ అప్పుడు ఎన్ఫోర్స్‌మెంట్‌లోకి రాలేదు. కానీ మళ్ళీ దాన్ని ఇదే బిల్లును 2026లో తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్‌ఫేర్‌కి మళ్ళీ ఈ బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టింది. వన్ ఈ బిల్లు గాని వస్తే ప్రతి ఒక్కరికి ఎవరు లాభం పొందుతారు? ఎవరంటే ముఖ్యంగా రైతులు లాభం పొందుతారు. తర్వాతకు అగ్రికల్చర్ ప్రొడక్ట్ యూజ్ చేసే ప్రతి కన్స్యూమర్ లాభం పొందుతాడు. ఈ ఈ బిల్ వచ్చిన 1 ఇయర్‌లో మొత్తం డిజిటలైజేషన్ అయిపోతది. ఎందుకంటే ఇంతకుముందు డిజిటలైజేషన్ లేదు. అసలు ఏందనేది తెలిసేకపోయేది గాదు. ఎందుకంటే మనకు 2016, 17లో డీమానిటైజేషన్ చూసాము. డీమానిటైజేషన్ చేయడం వలన బ్లాక్ మనీ, పింక్ మనీ అనేటివన్నీ వైట్ మనీగా కన్వర్ట్ చేసుకోవడం కోసం బయటకొచ్చాయి. ఇందువలన ఏమైంది? ఆహ్, కంట్రీ అనేది ఫ్రీ ఫ్రమ్ బ్లాక్ మనీ లాగా తయారైద్ది. అలాగే సేమ్ అదే విధంగా ఇక్కడ సేమ్ డిజిటల్‌గా మారిపోతది. ఇందులో అసలు నకిలీ ఉండదు. అక్రమ అమ్మకాలుండవు. అసలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్ములేషన్స్ అన్నీ ప్రతీదీ ఒక పద్ధతిగా జరుగుతాయి. ఈ బిల్ పాస్ అవ్వాలని ఎవరు కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ పెట్టండి. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుంది? మార్పు తీసుకువస్తుందా? లేదా ఎక్కడికి దారి తీస్తుంది? దీని వలన మార్పు వస్తుందా? లేదా? అన్నీ వేచి ఉంచడం కోసం పార్లమెంటరీ సమావేశాలు అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు వేచి చూడాల్సిందే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.